వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ప్రజలకు రక్షణగా న్యాయం అందించాల్సిన అధికారులే అవినీతి బాట పట్టిన ఘటన తెలంగాణలో మరోసారి వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా జాయింట్ రిజిస్ట్రార్గా పనిచేసిన కె మధుసూదన్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేయడంతో ప్రభుత్వ విభాగాల్లో అవినీతిపై మరో సంచలనానికి తెరలేచింది. ఆయన ఎవరో కాదు, ఈయన మధుసూదన్ రెడ్డి. ఈయన ఒక సబ్ రిజిస్టర్. అయితే ఏసీబీ జరిపిన సోదాల్లో సుమారు 7.8 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు లభ్యమైనట్లు ఏసీబీ తెలిపింది. ఆయనకు మద్యం వ్యాపారంలో పెట్టుబడులు, షెల్ కంపెనీలు, పలు ప్రాంతాల్లో ఇల్లులు, భూములు, ఫామ్ హౌస్, లగ్జరీ వాహనాలు వంటి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. అయితే ప్రస్తుతం తన సస్పెన్షన్ లో అయితే ఉన్నారు. కాగా కె మధుసూదన్ రెడ్డి నివాసంలో చేసిన తనిఖీల వివరాలు ఏసీబీ అయితే వెల్లడించింది. అయితే తాము చేపట్టిన సోదాల్లో ఇప్పటి వరకు 7.83 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు లభ్యమైనట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఏదైతే ఏసీబీ సోదాలో లభ్యమైనటువంటి ఆస్తులు చూసుకుంటే మార్కెట్ విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. అయితే మధుసూదన్ రెడ్డి ఇల్లుతో పాటు తమకు సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన 7 ప్రదేశాల్లో అయితే ఏసీబీ సోదాలు నిర్వహించింది. అయితే ఏసీబీ సోదాలు నిర్వహించిన తర్వాత ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు అయితే వెల్లడించింది. మధుసూదన్ రెడ్డి మద్యం వ్యాపారంలో ఏఆర్కే స్పిరిట్స్ లో 80 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారని కూడా తెలిపారు. అంతేకాకుండా అతడి భార్య, పిల్లల పేర్లపై 2 షెల్ కంపెనీ రిజిస్టర్లు కూడా ఉన్నాయని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అదే మధుసూదన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి కాప్రా, ఈసీఐఎల్ ప్రాంతాల్లో ట్రిప్లెక్స్ ఇండిపెండెంట్ ఇల్లు 300 చదరపు గజాలతో ఉన్నటువంటి ఒక ఇల్లు కూడా ఉందని చెప్పేసి తెలియంది. ఇవే కాకుండా చింతపల్లిగూడ, ఇబ్రహీంపట్నంలో ఖాళీ స్థలం, పరిగి మండలంలో నాస్కాల్ గ్రామంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి, ఇబ్రహీంపట్నం, మంగళపల్లిలో ఎకరం కమర్షియల్ ల్యాండ్, నాస్కాల్లో దాదాపు 1.2 కోట్ల విలువ చేసే స్విమ్మింగ్ పూల్ ఉన్న ఫామ్ హౌస్, 9 లక్షల రూపాయలు నగదు, 1.2 కిలోల బంగారం. వాహనాలకు సంబంధించి చూసుకుంటే ఇనోవా ఫార్చునర్, వోల్వో XC60, వోల్వో స్వాగన్ టైగన్ డ్యూటీ ప్లస్ ఇలాంటి వాహనాలు అయితే అనుకున్నాయి. అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగికి బంగారం, లగ్జరీ కార్లు, లగ్జరీ ఫామ్ హౌస్లు ఇవన్నీ ఎలా వచ్చాయి? అవినీతి ఏ రకంలో జరిగి ఉంటే ఈయనకి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు వచ్చి ఉంటాయి ఒకసారి ఆలోచించండి. అయితే ప్రజలకు సేవలు చేయాల్సినటువంటి అధికారులే ప్రజలను పీక్కొని తిని ఇలాంటి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇవే కాకుండా ఆయనకు మరికొన్ని ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే ఈ కేసులో ఇంకా తదుపరి విచారణ కొనసాగుతుందని కూడా చెప్పారు. అయితే మనం రీసెంట్ గా చూసుకుంటే ఈ అవినీతి అధికారులు అనేటువంటివి చాలా బయటపడుతున్నాయి. అయితే మనం రీసెంట్ గా బెంగళూరులో చూసాం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 3 ఆఫీసర్లు దొరకడం, అదేవిధంగా మొన్న డిప్యూటీ కలెక్టర్ దొరకడం, ఇప్పుడు మరి సబ్ రిజిస్టర్లు. ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇలా అవినీతికి పాల్పడుతున్నారు? ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటివి చేయకూడదు. మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం, సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనగానే అనేకమైన అవినీతులు అనేసి ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాల్యూకి సంబంధించి ల్యాండ్ రిజిస్ట్రేషన్ తక్కువ చేయడానికి చాలా అవినీతి జరుగుతుంటుంది అనేసి మనం అనేక చోట్ల ఆరోపణలు వింటున్నాం. అలాంటి సబ్ రిజిస్టర్ ఈరోజు 100 కోట్ల ఆస్తులకు పడగెత్తారు. అయితే ఇవన్నీ ఏంటి, ప్రజాధనం కాదా? అయితే ఇప్పటి వరకు లభ్యమైన ఆధారాల ప్రకారం అక్రమాస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మధుసూదన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు, బినామీలు పాత్రపై కూడా లోతైన విచారణ కొనసాగుతుంది. ప్రజాధనాన్ని దోచుకున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ మరింత బలపడుతుండగా ఈ కేసు భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆసక్తి ఎక్కువైంది. ఇలాంటి ప్రభుత్వ అధికారులను ఖచ్చితంగా ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి. అయితే ఇలాంటి అవినీతి గాన ఎక్కడైనా మీరు తెలుస్తున్నట్లు గ్రహిస్తే ఖచ్చితంగా అధికారులకు తెలపండి. థ్యాంక్ యూ.